ఇంకా చాలా ఉన్నాయి కనుక మన మూలపాఠం ఎక్కడమ్మా చెప్పాలా, తీసుకుంటారా? తీసేసుకోండి, ఇంకా నేను చెప్పను. లాస్ట్ కూడిక కదా. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. సెరూయా అబిగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3, అభిషేక్, యోవాబు, ఆషాహేలు. చాలండి. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. అందరూ తలలో వంచండి. చిన్న మాట ప్రార్థన. జీవమగల దేవ, సజీవుడా, యోగ్యుడా, పూజ్యుడా, స్తోత్రార్హుడా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మాగొల్లు గ్రామములో 3 దినముల నుండి ఈ కూడికలు జరగడానికి మీరు ఇష్టపడి, ప్రభువా మొదటి దినమున నేను ఇదిగో యవ్వన బిడ్డల యొక్క సంఘము మధ్య మీరు జరిపించారు. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి దినము నుండి జరిగినటువంటి ఈ కూడికలో మీ ఆత్మ సహాయము చేత మీరు జరిగించారు. ప్రభువా, ఇది మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మా తెలివి కాదు. ఇది మీరు ఉద్దేశించినటువంటి విధానములో, మీరు జరిగినటువంటి ఆలోచనలో, మీ తలంపులో పెట్టి మీరు జరిగించిన విధానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చివరి కూడికలో ప్రభువా ఈ రాత్రి వేళ సమయంలో మరి నీ బిడ్డలందరినీ మీరు చేర్చారు, నీ సన్నిధిలో కూర్చుండబెట్టారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నిలబడిన నన్ను మరుగు చేసి ఈ యొక్క చివరి కూడికలో నీ బిడ్డలతో ఏమి మాట్లాడాలని ఉద్దేశము కలిగి ఉన్నారో అవి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్త్రీల కూడకకు హాజరవుతామని ప్రభువా నీ బిడ్డలు నీ ఎదుట వారు మాట ఇచ్చి ఉండగా మాట తప్పని వారిగా మాటలో సాగడానికి సహాయము చేయమని, చదవబడినటువంటి మాటను ప్రభువా జ్ఞానించి నీ బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చిన కృపా సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నైనా మీరే మాట్లాడి మహిమ పొందుకుందరని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరి గురించి మనం వింటూ ఉన్నాం? టకటక చెప్పేయాలి. ఇప్పుడు మీరు పరిగెత్తాలి. ఇప్పుడు పరిగెత్తే మెసేజ్ మీకు కూడా. ఇప్పుడు మీరు కూడా పరిగెత్తాలి. నిన్నటి దినము నుండి మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? సెరూయా గురించి కదా. సెరూయా దావీదు యొక్క అక్క అని, సెరూయాకు 3 కుమారులని, అభిషేక్, యోవాబు, 3వ కుమారుడు ఆషాహేలు. ఆల్రెడీ మనం 2 కుమారుల గురించి కూడా మనము నేర్చుకుని ఉన్నాం. ఏ విధముగా తల్లి తన కుమారులను పెంచుకున్నదో, ఏ విధముగా అయినటువంటి పరిస్థితుల్లో దావీదు దగ్గర విడిచిపెట్టిందో, దావీదు పక్షముగా ఉన్నటువంటి ఎలాగూ ఉన్నాడో, దావీదు ఉన్నటువంటి ప్రతి సందర్భములో యోవాబు దగ్గర ఉండి ఎన్నో విషయాలు నేర్పించి ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఆషాహేలు గురించి కొద్ది పాఠము మనం నేర్చుకుందాం. ఆషాహేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు చేశాడు. చెప్పండి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు చేశాడు. మొదటి కుమారుడి పేరేంటి? అభిషేక్ అనే మాటకు అర్థం ఏంటమ్మా? బహుమానానికి మించినవాడు. 2వ కుమారుడు యోవాబు. యోవాబు అంటే అర్థము యెహోవా నా తండ్రి. 3వ కుమారుడు ఆషాహేలు. ఆషాహేలు అంటే అర్థం ఏంటి? దేవుడు చేశాడు. ఈ పేర్లు పెట్టుకుంది తన కుమారులకి. చూడండి, ఈ పేర్లలో ప్రతి పేరులో కూడా చక్కటి అర్థమైన భావము ఉంది. మన పిల్లలకు పేర్లు పెట్టినప్పుడు కూడా ఆలోచన చేసి పేర్లు పెట్టాలి, నామకరణ వాళ్ళకి చెయ్యాలి. సెరూయా తన కుమారులకు చక్కటి పేర్లు పెట్టింది. పేర్లు మంచి జ్ఞానము కలిగిన ఆ సెరూయాను మనం జ్ఞానిస్తూ ఉన్నాం. ఆమె యెష్షయి కుమార్తె అని, యూదా గోత్రముల నుండి వచ్చినది అని, ఆమె ప్రార్థనాపరురాలు, దేవుని యందు భక్తి కలిగిన స్త్రీ, ఆమెలో ధైర్య సాహసము కలిగినటువంటి స్త్రీ, అనేక విధాలుగా సంపన్నురాలైన ధనవంతురాలు అయినా ఏమీ లేనటువంటి స్త్రీగానే ఎన్ని శ్రమలు ఉన్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని కొరకే బిడ్డలను పెంచుకున్నటువంటి గొప్ప స్త్రీ ఆమె. అటువంటి స్త్రీ చిన్న కుమారుడు ఏం కలిగి ఉన్నాడు అని మనం చూస్తే ఇక్కడే మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథములో కొన్ని విషయాలు మనకు కనబడతాయి. సమూయేలు 2వ గ్రంథము
రెండవ అధ్యాయము 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనం. ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగిన వాడు. అమ్మ చెప్పండి, ఆషాహేలు మనకి ఇప్పుడే కనబడతాడు. ఆషాహేలు అక్కడ సిరియా 3 కుమారులు కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో సిరియా 3 కుమారులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమయములో యుద్ధము జరుగుతూ ఉండగా అబ్నేరు అనే వ్యక్తి కూడా సౌలు యొక్క సైనికుడిగా ఉన్న అబ్నేరు ఉన్నాడు. ఆ యుద్ధములో ఉంటే వీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ యుద్ధములో ఉన్న వారిని తరుముచూ ఉన్నారు. ఈ 3 అన్న తమ్ములు తరుముచూ ఉండగా ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగినటువంటి వాడు. అంత తేలికగా శత్రువులను తరుముచూ ఉన్నాడు. పరిగెత్తుచూ ఉన్నప్పుడు అబ్నేరు వెనుకకు తిరిగి చూసి అంటూ ఉన్నాడు, నీవు ఆషాహేలువా అన్నాడు. అప్పటి వరకు అబ్నేరుకు ఆషాహేలు గురించి తెలీదు, ఆషాహేలుని చూడలేదు. విన్నాడు, సిరియా కుమారుడైనటువంటి ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగిన వాడు అని విన్నటువంటి మాటను బట్టి అంటూ ఉన్నాడు. ఎంత తరుముచూ ఉన్నాడే, ఎంత తేలికగా పరిగెత్తుచూ ఉన్నాడే, ఆయాసము లేదు, ఆవేశము లేదు, చురుకుగా తేలికగా పరిగెత్తుచున్నాడు. ఇతను ఎవరు అంటే నీవు ఆషాహేలువా అని అడుగుతూ ఉన్నాడు. అయితే పరిగెత్తుచునే సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఆషాహేలునే అంటూ ఉన్నాడు. నీవు ఆషాహేలు అయితే యుద్ధ సామాగ్రి వేచున్న వారు ఉన్నారు, వారిలో నీవు కలిసిపో అంటూ ఉన్నాడు అబ్నేరు. ఎందుకు అంటూ ఉన్నాడంటే నువ్వు తరుముచూ ఉన్నప్పుడు నేను నిన్ను చంపుతూ ఉన్నప్పుడు నీ అన్న అయినటువంటి యోవాబు నన్ను విడిచిపెట్టడు. ఇదంతా నీకు నాకు జరగడం ఎందుకు? నీవు ఆషాహేలువు గనక నీవు కుడికైనను ఎడమకైనను తప్పించుకుని నువ్వు వెళ్ళిపో అంటూ ఉన్నాడు. అయితే ఆషాహేలు ఏమంటూ ఉన్నాడు చూడండి అక్కడ. తిరగక ఆ 23వ వచనం చదువుదాం చూడండి. అతడు నేను తొలగను అన్నాడు. ఎవరు అతను? ఆషాహేలు అంటున్నప్పుడు ఏమన్నాడు చూడండి. అబ్నేరు ఈటె మడముతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి గాని యోవాబును అభిషేయను ఆగలేదు. అమ్మ చాలండి. ఇప్పుడు అబ్నేరు అవకాశం ఇచ్చాడు ఆషాహేలుకి, నువ్వు చచ్చిపోవడము ఎందుకు అని. కానీ ఆషాహేలు ఏమన్నాడంటే నేను కుడికి వెళ్ళను, ఎడమకి వెళ్ళను, వెనుకకి వెళ్ళను. నా గురి ఏంటో తెలుసా? మీ వెంటకే నేను పరిగెత్తుచాను కానీ వెనుకకు మాత్రము నేను వెళ్ళను. చచ్చైనా చస్తాను, నువ్వు చంపినా నేను చస్తాను కానీ నేను వెనుకకు వెళ్ళను అని అంటూ ఉన్నాడు. వెనుకకు వెళ్ళను అనే మాట దేన్ని చూపిస్తుంది అంటే విశ్వాసమును చూపిస్తుంది. విశ్వాస జీవితములో ముందుకు సాగాలి కానీ వెనుకకు వెళ్ళడానికి వీలు లేదు. అది మరణమైనను జీవమైనను ముందుకే సాగాలి విశ్వాస జీవితము, వెనక్కి వెళ్ళడానికి లేదు. వెనక్కి వెళుచూ ఉన్నావు అంటే అది విశ్వాస జీవితము కాదు. నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు అంటే పాపపు జీవితంలోనికి నీ వెళ్ళిపోతూ ఉన్నావని అర్థం. కానీ ఆషాహేలు అంటూ ఉన్నాడు నేను ఎటూ తొలగను, నీ వైపుకే, నీ ముందుకే నేను పరిగెత్తుతాను అన్న సమయంలో ఈ అబ్నేరు ఏం చేశాడంటే ఆషాహేలును పొడిచినప్పుడు ఆషాహేలు చనిపోయాడు. ఈ చనిపోయిన ఈ ఆషాహేలు దగ్గరకు అనేక మంది వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే నిలబడి చూస్తూ ఉన్నారు.
ఈ యుద్ధములో పరిగెత్తుకుని వెళుచున్న వారందరూ కూడా ఆశ్రాయేలు చనిపోవడము చూస్తూ ఉన్నారు నిలబడి. కానీ యోవాబును అభిషేని తన తమ్ముడు చనిపోనా కానీ తన తమ్ముడు యొక్క శవము దగ్గర వారు నిలబడలేదు. ఎందుకో తెలుసండి? వారి గురి ఏంటి? వారి గురి ఏమిటి? అబ్నేరును చంపడానికే, శత్రువులను చంపడానికే వారి గురి. తమ్ముడు చనిపోయినప్పుడు వారిద్దరు నిలబడి, అయ్యో తమ్ముడా చనిపోయావా నీవు అని ఏడవలసినటువంటి అన్నలు కూడా చనిపోయిన వాడిని విడిచిపెట్టి ముందుకే కొనసాగుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? తన తల్లి చెప్పింది, యుద్ధములో చనిపోతారు కానీ చనిపోయిన దానిని బట్టి మీరు వెనుకకు మాత్రము తిరగవద్దు. మరణించవచ్చు, మీరు మరణించినా పర్లేదు కానీ వెనుకకు మాత్రము తిరిగి ఎన్నటికీ కూడా మీరు రావద్దు. అందుకే తమ్ముడు చనిపోయినా కానీ ఇక యోవాబును అభిషేక్ కూడా నిలబడి వెనుకకు కూడా తిరిగి రాలేదు. తరుముచూనే ఉన్నారు, వెలుచూనే ఉన్నారు. అమ్మా, ఆషాహేలు పరుగు ఎప్పుడు ముగిసిందో తెలుసండి? ఎప్పుడు ముగిసింది చెప్పండి? చచ్చిపోయినా అప్పుడు వరకు ఆగనన్నాడు కదా. ఆషాహేలు పరిగెత్తకు అంటే నేను ఇలాగనే పరిగెత్తుతాను అన్నాడు. ఎప్పుడు ఆగిందండి పరుగు? నా పరుగు కడముట్టించి తిని అన్నాడు భక్తుడు. ఎవరండి ఆయన? తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. ప్రియ సోదరి, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. అమ్మా, నీ పరుగు ఎంతవరకు? పోరాటము దేని కొరకే పోరాడుచు ఉన్నాం. మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నానంటూ ఉన్నాడు పౌలు. ఆషాహేలు కూడా నా పరుగు కడముట్టించాను, నా తల్లి నాకు చెప్పిన ఆ బోధ విషయములో చివరి వరకు నా వంతు ప్రయత్నము నేను చేశాను శత్రువుని చంపడానికి. చూడండి ఎంత గొప్ప బోధండి తల్లి నేర్పినది, ఎంత గొప్పగా నేర్పించి పంపిందండి. ఆషాహేలు చనిపోయే వరకు కూడా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎప్పుడు ఆగింది ఆషాహేలు పరుగు అంటే? ఆషాహేలు చనిపోయిన తర్వాత పరుగు ఆగుచూ ఉంది. భక్తుడైనటువంటి పౌలు కూడా అంటున్నాడు, నా పరుగు, మరి నీ పరుగు కడముట్టిస్తూ ఉన్నావా? నీ విశ్వాసమును కడముట్టిస్తూ ఉన్నావా? నీ పరుగు ఎంతవరకు? రాత్రి వేళ అనుకున్నాం కదండి, అనవసరమైన వాటి కొరకే మనము పరిగెత్తుచూ ఉన్నాం. ప్రభు కొరకే పరిగెత్తుట, సేవ కొరకే పరిగెత్తుట, మందిరము కొరకే పరిగెత్తుట. ఈ పరుగు మనకి కావాలి. విశ్వాసమును కాపాడుకొనుచు ఈ పరుగు మనకి కావాలని నేర్పిస్తూ ఉన్నాడు. దేని కొరకే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. చాలండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను. అమ్మా, పౌలు గారు దేనికి పరిగెత్తారంట? క్రీస్తు యేసునందు పరిగెత్తాను, వ్యర్థముగా నేను పరిగెత్తలేదు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి బహుమానము పొందవలనని, ఉన్నతమైన పిలుపును బట్టి బహుమానము పొందవలనని గురి యొద్దకే. అమ్మా, ఇలా చూడండి, దేని కొరకు పరిగెత్తారంట? గురి. మరి మీ గురి ఎక్కడ? ఈ రాత్రి వేళ సమయంలో ఒకసారి ఆలోచన చేయి. నీ గురి దేని కొరకు? దేని కొరకు నీవు పరిగెత్తుచూ ఉన్నావు? పౌలు అంటూ ఉన్నాడు, ఉన్నతమైన బహుమానము ఉంది నాకు. ఏ బహుమానం ఉందమ్మా? ఎవరికి ఉంది బహుమానము? ఎవరికి ఉంది బహుమానము? ఎవరైతే గురి వద్దకు బహుమానము కొరకే పరిగెత్తుతారో వారికి బహుమానము ఉంది. నా గురి నీవే. మన గురి ఎవరు? పరుగు పందెం ఉంటుంది కదండి అమ్మా. ఇలా చూడండి, పరుగుల పందెం ఉంటుంది కదా.
పరిగెత్తుచున్న వ్యక్తి దేనిని చూసి పరిగెత్తాలి? ఇప్పుడు దేనిని చూసి పరిగెత్తాలండి? బహుమానము ఉందని ఎరిగి పరిగెత్తాలి. గురిని చూసుకొని పరిగెత్తాలి. ఎలా పడితే అలాగున పరిగెత్తకూడదు. ఇక్కడ అన్నాడు ఉన్నతమైన బహుమానము ఉంది, బహుమానము కొరకే నేను పరిగెత్తుచూ ఉన్నాను. అమ్మా, మన బహుమానము ఎక్కడ? ప్రభు కొరకే పరిగెత్తుట ద్వారా మాకేముంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఉన్నతమైన బహుమానము మనకి కూడా ఉంది. ఎక్కడ ఉంది బహుమానము? పరలోకమందు మనకి బహుమానము ఉంది. అందుకని అంటున్నాడు మన పరుగును కడముట్టించాలి. అమ్మా, ఎప్పుడు ముట్టించాలి? మన విశ్వాసములో కొనసాగుతూ ఉన్నప్పుడు చివరి వరకును. కడముట్టించడం అంటే చచ్చిపోయే వరకును. ఆషాహేలు కడముట్టించాడండి. చనిపోయే వరకు తల్లి చెప్పిన బోధలోనే ముందుకు సాగాడు. బాధలోనే ముందుకు వెళ్ళిన వాడు, కానీ మధ్యలో ఆపినవాడు మాత్రము కాదు. పౌలు కూడా అంటూ ఉన్నాడు కదా, నా పరుగు కడముట్టించాను, నాకు బహుమానము ఉంది అన్నాడు. 2వ రాజుల గ్రంథములో ఒక వ్యక్తి పరిగెత్తాడండి. దేని కొరకు పరిగెత్తాడో చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. చాలమ్మా. ఎవరు ఈయన? అమ్మా, గెహాజీ పరుగు పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. ఎవరి వెనక పరిగెత్తాడంటే, ఇలా చూడండి సోదరి, ఎవరి వెనక పరిగెత్తాడంటే నయమాను వెనక పరిగెత్తి ఉన్నాడు. రాత్రి వేళ మనం జ్ఞానం చేస్తాం. నయమాను కలిగినటువంటి కుష్ఠరోగము బట్టి ఎలీషా దగ్గరకు రాగా, కుష్ఠరోగము కలిగినటువంటి నయమాను కొన్ని బహుమానములు పట్టుకొని వచ్చి ఉన్నాడు అని మనము విని ఉన్నాం. ఈ బహుమానమును చూసినటువంటి ఈ గెహాజీ, ఈ తెచ్చినటువంటి నయమాను దైవజనుడైనటువంటి ఎలీషాకు లేక ప్రవక్తకు దానిని ఇవ్వాలని ఆశపడి, అయ్యా మీ కొరకు నేను బహుమానములు తెచ్చాను, ఈ బహుమానములను మీరు స్వీకరించండి, తీసుకోండి అంటే, ఇక ఎలీషా అన్నాడు ఆ బహుమానములు నాకు వద్దు అన్నాడు. వద్దు అన్నప్పుడు నయమాను ఏం చేశాడంటే రథముల మీద తెచ్చినవన్నీ కూడా మరలా రథము మీద పెట్టుకుని తిరిగి వెళుచూ ఉన్నాడు. ఈ ఎలీషా ప్రక్కన ఉన్నటువంటి గెహాజీ వాటిని చూచి, వేటిని చూసాడు చెప్పండి? ఇప్పుడు గెహాజీ చూసినది ఈ నయమాను తెచ్చినటువంటి వెండి బంగారములను వస్త్రముల మీద మనసు కలిగి, ఇప్పుడు నయమాను వెళ్ళినటువంటి రథము వెనకాల ఎవరు వెళుచూ ఉన్నాడంటే గెహాజీ పరిగెత్తుచూ ఉన్నాడు. చూడండి ఎంత పరిగెత్తుచూ ఉన్నాడంటే వేగముగా పరిగెత్తుచూ ఉన్నాడు. రథము వెనక పరిగెత్తుచూ ఉన్నాడు. చూడండి, గెహాజీ కూడా పరిగెత్తటంలో వేగము గలవాడే. పరిగెత్తుచూ వెళ్ళాడు. నయమాను వెనుకకు తిరిగి చూసినప్పుడు గెహాజీ పరుగున వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే గెహాజీ మనం చదివినటువంటి మాటలో ఉంది, ఇప్పుడే వచ్చారు, 2 వ్యక్తులు వచ్చారు, ఇప్పుడే వచ్చారయ్యా, ఎలీషా దగ్గరికి వచ్చారు, నీ దగ్గర ఉన్న వాటిని వస్త్రాలను కొన్ని వెండియు బంగారమును తీసుకుని రమ్మని ఎవరు పంపించారు? ఇప్పుడు ఎలీషా పంపించారు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, దేనికి ఆశపడ్డాడో తెలుసా గెహాజీ? అమ్మా, దేని కొరకు? వెండి బంగారాల కొరకే ఆశపడి పరిగెత్తాడు. చూడండి, ఏం పరుగు ఇది? దేని కొరకు పరిగెత్తాడు? తనది కాని దాని కొరకే పరిగెత్తాడు. తనది కాదు కానీ కావాలనే ఉద్దేశముతో పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. అయితే నయమాను అన్నాడు, 2 ఏమిటి, ఇంకా 2 తీసుకో, నీకెన్ని కావాలో తీసుకో అని తన దగ్గర ఉన్నటువంటి 2 పనివారిని కూడా ఇచ్చి పంపించి ఉన్నాడు. పంపించి ఉండగా గెహాజీ వాటిని పనివారితో తీసుకుని వచ్చి గుమ్మము దగ్గరకు రాగానే వారి చేతుల నుండి తీసుకుని వాటిని ఎక్కడ పెట్టాడండి? లోపల దాచుకున్నాడు. చూడండి, 1 పరిగెత్తాడు, 1 చూశాడు, 2 ఆశించాడు, 3 పరిగెత్తాడు, 4
తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ పనివారిని మీరు వెళ్ళండి అని చెప్పి, నేను ఇస్తానులే ఎలీషాకు, మీరు వెళ్ళండి అని చెప్పి వారిని పంపించి ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు రాగానే ఎలీషా అంటూ ఉన్నారు, గెహాజీ నీవెక్కడికి వెళ్ళావు అంటే, ఇప్పుడు గెహాజీ ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఉన్నాడు. కానీ ఎలీషా అన్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? అమ్మా, నయమాను వెండిని ఆశించాడు, నయమాను బంగారమును ఆశించాడు, నయమాను కలిగిన వస్త్రాలను ఆశించాడు, నయమాను ఇచ్చాడు. నయమాను మరొక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటో తెలుసండి, నయమానుకు కలిగిన కుష్ఠరోగము కూడా ఎవరికి వచ్చింది? గెహాజీకు. ఇప్పుడే సంపాదించాడు పరిగెత్తి. వెండి సంపాదన, బంగారము సంపాదన, వస్త్రాలు సంపాదన, డబ్బు సంపాదన కావాలని పరిగెత్తి వెళ్ళినటువంటి గెహాజీ జీవితములో వాటికంటే ఏమి తెచ్చుకున్నాడంటే కుష్ఠరోగమును. ఇప్పుడు సంతోషమా గెహాజీకి? ఇప్పుడు సంతోషమా? కుష్ఠరోగము కలిగిన వాడు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఊరు వెలుపట చివర వెలివేయబడిన వాడిగా ఉండాలి. ఇప్పుడు గెహాజీ ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నాదు కాని దాని కొరకు నేను పరిగెత్తాను, నా పరుగు ద్వారా నేను పరిగెత్తి తెచ్చుకునే దాని ద్వారా నాకు సుఖము లేదు, నేను పరిగెత్తి తెచ్చుకునే దాని ద్వారా నాకు సంతోషము లేదు, అనవసరంగానే పరిగెత్తాను నయమాను వెనక. వెండి కదా, బంగారము కదా, వస్త్రాలు కదా అని పరిగెత్తి వెళ్ళానే కానీ దానితో పాటు వ్యాధి వస్తుందని నాకు తెలియదు. తెలుసు అంటే ముందే పరిగెత్తేవాడిని కాదనుకుంటూ ఉన్నాడేమో ఒకవేళ. అందుకే అంటూ ఉన్నాడు, మనది కాని దాని కొరకే ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, ఆశ. ఎలీషా వద్దనుకున్నాడండి అవి. ఎలీషాకు నయమాను తెచ్చి ఇస్తూ ఉంటే ఎలీషా ఒకవేళ దైవజనుడిగా, ఒకవేళ ప్రవక్తగా వాటిని తీసుకున్నా ఏమీ కాదు. కానీ నయమాను వద్దు అంటే, ఎలీషా వద్దు అంటే ఎవరు తీసుకున్నారు? గెహాజీ కావాలని తెచ్చుకున్నాడు. దానితో పాటు కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. 27వ వచనంలో చూడండి ఏం కనబడింది తర్వాత. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠుము కలిగి ఎలీషా నుండి బయటకు వెళ్ళెను. అమ్మా, ఎప్పటి వరకు ఉంటుందంట కుష్ఠవ్యాధి చెప్పండి? ఎవరికి ఉంటుంది అన్నాడు? నీ సంతతికి సర్వకాలము. ఎవరి సంతతికి వచ్చింది ఇప్పుడు చెప్పండి? గెహాజీ చేసిన పని ద్వారా నీ సంతతికి సర్వకాలము కూడా ఉంటుందయ్యా. అందుకే మనది కాని దాని కొరకే మనం ఎప్పుడు పరిగెత్తకూడదు ప్రియ సోదరి. దాని ద్వారా మనం నష్టము తెచ్చుకుంటూ ఉన్నాం. ఆషాహేలు పరిగెత్తినది శత్రువుని తరిమాడు. పౌలు గారు పరిగెత్తినది ప్రభువు దగ్గర ఉన్నటువంటి బహుమానము పొందడము కొరకే పరిగెత్తిన వాడిగా ఉన్నాడు. అందుకే పౌలు అన్నది పరిగెత్తిన పరుగుకు బహుమానము ఉంది, కానీ గెహాజీ పరిగెత్తిన పరుగుకు బహుమానము కాదు. ఏమొచ్చిందండి? సర్వకాలము సంతతికి కూడా తెచ్చాడండి కుష్ఠవ్యాధి. తన సంతతికి సర్వకాలము కలిగినటువంటి కుష్ఠవ్యాధి సంపాదించినటువంటి గొప్ప తండ్రి గెహాజీ. అందుకునే దేవుని వాక్యము సెలవుస్తుంది, ఆయన వైపు మాత్రమే మనం పరిగెత్తేవారిగా ఉండాలి అని.